అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంకి ముందు అంటే మక్కా, మదీనాలో, సౌదీ అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఎన్నుకోక ముందు లేదా ఎన్నుకునేటప్పుడు ఆ కాలంలో హజరత్ అబూ నజీహ్ అమ్ర్ బిన్ అబసా సులమీ రజిల్లా గారు వారి యొక్క విషయాన్ని, ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. అప్పటికి ఇంకా ఇస్లాం అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇంకా ఇస్లాంలోకి గురించి చెప్పట్లేదు. ఈ యొక్క సంఘటన గురించి అజ్ఞాన కాలంలో నేను ప్రజలు భ్రష్టు మార్గంలో నడుస్తూ ఉన్నారు అని, వారు ఆచరిస్తున్నది నిజమైన ధర్మం కాదు అని అనుకుంటూ ఉండేవాడిని. ఎవరు? హజరత్ అబూ నజైహ్ అమ్ర్ బిన్ అబస్సి సులమీ రజల్లా గారి కథనం ఇది. ఆ కాలంలో ప్రజలు బొమ్మలను ఆరాధించేవారు. ఇది ఇలా ఉండగా ఒకసారి నేను మక్కాలో ఎవరో ఒక వ్యక్తి ఈ యొక్క బొమ్మలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అని విన్నాను. ఆ తర్వాత విని నేను నా వాహనంపై కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తన ఉద్యమాన్ని రహస్యంగా నడుపుతూ ఉన్నారని, ఆయన జాతివారు ఆయన్ని అణగదొక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని తెలిసింది. అందుకని నేను కూడా రహస్యంగానే మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి చేరుకున్నాను. ఆ సందర్భంగా నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను. ముందుగా నేను ఆయన్ని అడిగాను, మీరెవరు అని అడిగాను. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు నేను దైవ ప్రవక్తను అని ఆయన సమాధానం ఇచ్చారు. తర్వాత నేను దైవ ప్రవక్త అంటే ఏమిటి అని అడిగాను. దానికి దేవుని తరపు నుంచి పంపబడినటువంటి ఒక ప్రవక్త అని, వ్యక్తి అని, లేదా దేవుడి యొక్క బోధనలు ప్రజలకు అందజేసేవాడు అని సమాధానం ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని దేనికోసం పంపాడు అని నేను మళ్ళీ అడిగాను. దేవుడు మిమ్మల్ని దేనికోసం పంపాడని. దానికి సమాధానంగా ఆయన బంధువుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని, బంధువులు కలిసిమెలిసి ఉండేలా, సత్సంబంధాలు, మంచి సంబంధాలు కలిగి ఉండేలా చెప్పమని, బొమ్మలను మరి వాటి యొక్క షిర్కుని ఆపమని, ఒకే సృష్టికర్తను పూజించడం ఎలానో వాటి యొక్క ఆరాధన పద్ధతులు ఏంటి అని, లా ఇలాహా ఇల్లల్లా గురించి, మరియు ప్రజలు ఇతరుల్ని ఆయనకు సాటి కల్పించకుండా ఉండటం కోసం నేను పంపబడ్డాను అని అన్నారు. ఈ పనిలో మీకు తోడుగా ఎవరున్నారు అని ఆయన అడిగాడు. ఒక స్వేచ్ఛాపరుడు, ఒక బానిస అని అన్నారు ఆయన. ఆ సమయంలో ఆయన వెంట హజరత్ అబూబకర్ రజల్లా గారు మరియు బిలాల్ రజల్లా గారు ఆ సమయంలో అక్కడ ఉన్నారన్నమాట. ఆ తర్వాత నేను కూడా మీ యొక్క బాటలో నడవాలనుకుంటున్నాను అని అన్నాను. ప్రస్తుతం నువ్వు ఆ పని చేయలేవు. నాకు ప్రజలకు మధ్య ఏర్పడిన ఘర్షణాత్మకమైన ఈ యొక్క పరిస్థితుల్ని నువ్వు చూస్తున్నావు కదా, కనుక ప్రస్తుతం నీవు ఇంటికి వెళ్ళిపో. నేను మరి వీరిపైన విజయం సాధించానని తెలుసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన పంపించారు. ఆయన ఇంకా ఏమంటున్నారు, నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. కొంతకాలానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మక్కా వదిలి మదీనాకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో నేను ఇంటి దగ్గరే ఉన్నాను. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారి గురించి సమాచారం తెలుసుకోవడం ప్రారంభించాను. ఆయన మదీనా వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన గురించి ప్రజలను అడిగి తెలుసుకునేవాడిని. ఆ కాలంలోనే మదీనా వాసుల బృందం ఒకటి ఇటు రావడం జరిగింది. నేను వాళ్ళను మక్కా నుండి మదీనాకు వచ్చిన ఆయన ఎలాగున్నారు అని అడిగాను. దానికి వారు ఆయన్ని విశ్వసించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, ఆయన తెగవారే ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నించారు, కానీ హతమార్చలేకపోయారు అని చెప్పారు.
ఆ వార్త విని నేను మదీనాకు ప్రయాణమయ్యాను. ఆయన దగ్గరికి వెళ్ళి, దైవ ప్రవక్త, నన్ను గుర్తుపట్టారా అని అడిగాను. అందుకు ఆయన, గుర్తుపట్టాను, నువ్వు నన్ను మక్కాలో కలుసుకున్నావు కదూ అని అన్నారు. అప్పుడు నేను ఆయనతో, ఓ దైవ ప్రవక్త, నాకు తెలియని విషయాలు ఏవైనా దేవుడు మీకు నేర్పి ఉంటే అవి నాకు కూడా నేర్పించండి, నాకు నమాజు గురించి బోధించండి అని విన్నవించుకున్నాను. ఆ సందర్భంగా ఆయన నాకు ఈ విధంగా బోధించారు. నువ్వు ఉదయం ఫజర్ నమాజ్ చెయ్యి, ఆ తర్వాత సూర్యుడు ఒక ఈటె అంత పైకి ఎక్కేదాకా నమాజు చేయకుండా ఉండు. ఎందుకంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సైతాన్ యొక్క రెండు కొమ్ముల మధ్య నుండి ఉదయిస్తాడు. ఆ సమయంలో అవిశ్వాసులు మరి కొంతమంది అక్కడ ఆ సూర్యుడిని ఆరాధించడం చేస్తారు. దాని తర్వాత నువ్వు వస్తువు నీడ తగ్గుతూ ఈటె అంతా అయిపోయే వరకు నమాజు చేయి. ఈ సమయంలో సూర్యుడు నడినెత్తి మీద నుంచి కిందకు దిగుతుంటాడు. నమాజు చేస్తున్నప్పుడు దైవదూతలు సాక్ష్యం పలకడానికి, పుణ్యాలను నమోదు చేసుకోవడానికి హాజరవుతూ ఉంటారు. నమాజు చేస్తున్నప్పుడు దైవదూతలు పుణ్యాలను రికార్డు చేయడం కోసం హాజరవుతూ ఉంటారు. పుణ్యాలను నమోదు చేసుకోవడానికి హాజరవుతారు. సూర్యుడు నడినెత్తి నుండి వెళుతున్నప్పుడు నమాజు చేయకు. ఆ సమయంలో నరకాగ్నిని రగిలించడం జరుగుతుంది. ఆ తర్వాత నీడ పెరుగుతున్నప్పుడు జొహర వేళ మొదలవుతుంది. అప్పుడు నువ్వు నమాజు చెయ్యి. నమాజు సాక్ష్యం పలకడానికి, పుణ్యాలు నమోదు చేయడానికి దైవదూతలు మళ్ళీ హాజరవుతూ ఉంటారు. ఆ తర్వాత అసర్ నమాజ్ చెయ్యి. అసర్ నమాజ్ తర్వాత సూర్యుడు అస్తమించే వరకు ఎలాంటి నమాజు చేయకు. ఎందుకంటే సూర్యుడు సైతాన్ యొక్క రెండు కొమ్మల మధ్య నుంచి మళ్ళీ అస్తమిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ సమయంలో సూర్యుడు నడినెత్తి మీద నుంచి కిందకు దిగుతుంటాడు. నమాజు చేస్తున్నప్పుడు దైవదూతల సాక్ష్యం పలకడానికి, పుణ్యాలు నమోదు చేసుకోవడానికి హాజరవుతుంటారు. సూర్యుడు నడినెత్తి నుంచి వాలుతున్నప్పుడు నమాజ్ చేయకు. ఆ సమయంలో నరకాగ్నిని రగిలించడం జరుగుతుంది. ఆ తర్వాత నీడ పెరుగుతున్నప్పుడు జొహర్ వేళ మొదలవుతుంది. అప్పుడు నువ్వు నమాజు చేయి. నమాజుకు సాక్ష్యం పలకడానికి, పుణ్యాలు నమోదు చేయడానికి దైవదూతలు హాజరవుతూ ఉంటారు. ఆ తర్వాత అసర్ నమాజ్ చేయి. అసర్ నమాజ్ అనంతరం సూర్యుడు అస్తమించే వరకు ఎలాంటి నమాజు చేయకూడదు. ఎందుకంటే సూర్యుడు సైతాన్ యొక్క రెండు కొమ్మల మధ్య నుంచి అస్తమిస్తూ ఉంటాడు. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చదువుకుంటూ రావడం జరిగిందనమాట. ఇక ఆ సమయంలో మరి కొంతమంది సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత నేను దైవ ప్రవక్త, నాకు వజూ గురించి బోధించండి అని అడిగాను. అప్పుడు ఆయన వజూ గురించి ఈ విధంగా బోధించారు. మీలో ఎవరైనా వజూ చేస్తున్నప్పుడు చేతులు కడుక్కున్న తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత పొక్కలించాలి. ఆ తర్వాత ముక్కులోకి నీళ్లు ఎక్కించి ముక్కుని శుభ్రం చేసుకోవాలి. అలా చేసినప్పుడు అతని ముఖం, నోరు, ముక్కు వల్ల జరిగిన తప్పులన్నీ కూడా ఈ యొక్క వజులో మరి ఇలా చేయటం వల్ల వాటి ద్వారా జరిగిన తప్పులన్నీ కూడా రాలిపోతాయి. ఆ తర్వాత దైవాదేశం ప్రకారం అతను తన ముఖం కడుక్కున్నప్పుడు ముఖం వల్ల జరిగిన పాపాలు నీటితో పాటు గడ్డం అంచుల మీద నుంచి మరి వాటి వల్ల జరిగిన తప్పులు నీళ్లతో పాటు వేళ్ల వైపు నుండి రాలిపోతాయి. ఇక్కడ గడ్డం అంచుల మీద నుండి కూడా పాపాలు రాలిపోతాయి. గడ్డం గురించి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారా లేదా, మరి గడ్డం ఎవరైనా పెట్టాలా వద్దా అనేది ఇక ఎవరిష్టం వారిది. హదీసులో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గడ్డం గురించి కూడా ఎందుకు ప్రస్తావన చేశారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే రెండు చేతులు కడుక్కున్నప్పుడు వాటి వల్ల జరిగిన తప్పులు నీళ్లతో పాటు వెళ్ళిపోతాయి. తర్వాత తలకు మసాజ్ చేసినప్పుడు అతని వల్ల జరిగిన తప్పులు నీళ్లతో పాటు వెంట్రుకల చివరి భాగాల నుండి రాలిపోతాయి. ఆ తర్వాత రెండు కాళ్ళను చీలమండల వరకు కడుక్కున్నప్పుడు కాళ్ళ వల్ల జరిగిన తప్పులు నీళ్లతో పాటు వేళ్ల ద్వారా కిందికి రాలిపోతాయి. ఇక ఆ తర్వాత అతను నమాజుకు ఉపక్రమించి, అంటే ఇక్కడ మనం
అందుకే వజు కూడా అదే కదా ఆషామాషిగా చేయకూడదు. ఇంకొకటి అది కూడా ఇబాదత్. కొంతమంది గుట్కాలు తంబాకు జరదా తిని ఆ యొక్క వజూఖానాలో అక్కడ వజూ దగ్గర మనం కొంతమంది ఉంచటం, కొంతమంది అక్కడ ఇది చేయటం చేస్తూ ఉన్నాం. అది కూడా ఒక మస్జిద్ లాంటి ఒక ప్లేస్. అది ఒక ఆరాధనా స్థలమే వజూఖానా కూడా. అక్కడ కూడా పాపాలని పోతాయనే ఉద్దేశంతో, అక్కడ పాపాల యొక్క మలినం పోతుందనే ఉద్దేశంతో చేసే ఆ యొక్క కార్యక్రమం అది. అందుకే మస్జిద్లోకి ఎల్లుల్లిపై పచ్చిల్లుపై తిని ఆ యొక్క వాసనతో లోపలికి వెళ్ళడం మంచిది కాదని నమాజ్ కానీ చెప్పడం జరిగింది. మరి నోట్లో ఇవన్నీ పెట్టుకొని కొంతమంది మస్జిదుల్లో బాత్రూంలో చూసినట్లయితే మరి అక్కడక్కడ మనం ఆ యొక్క మస్జిదుల్లో మరి అక్కడ బాత్రూంలో ఏముంటున్నాయో ఒకసారి ఆలోచించండి. మరి వజూఖానాలో కూడా మరి ఇటువంటి అలవాట్లు మనం వదిలేయాలా వద్దా, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మరి ఎవరికి వారు మనలో ఉన్న చెడు అలవాట్లు మనమే వదులుకోవాలి. ఎవరేమంటున్నారో ఎవరేమనుకుంటున్నారో అది తర్వాత విషయం. ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుభ్రాన్ని ఎలా ప్రేమిస్తాడు, ఎలా ఇష్టపడతాడు ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి. అందుకే మన యొక్క మాట, నోరు, శరీరము, బట్టలు, దుస్తులు ప్రతిదీ కూడా పరిశుభ్రత, నీట్నెస్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట ఇస్లాం. అల్హమ్దులిల్లాహ్. ఇకపోతే ఆ తర్వాత ఈ విధంగా వేళ్ల ద్వారా కూడా పాపాలు రాలిపోతే ఆ తర్వాత అతను నమాజ్కి ఉపక్రమించి తగిన విధంగా దేవుణ్ణి స్తుతించి ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ తన మనసును ఆయన భక్తి అందే లగ్నం చేసుకుంటే అతని పాపాలన్నీ కూడా సమసిపోతాయి. అప్పుడే తన తల్లి కడుపున పుట్టిన పునీతుడైపోతాడు. అంటే ఒక నమాజ్ వల్ల ఒక వ్యక్తి, ఒక తల్లి కడుపులో నుంచి పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే అప్పుడే ఫ్రెష్ ఏ పాపం లేకుండా ఎలాగైతే పుట్టినట్లుగా ఉంటుందో, మరి నిజంగా అల్లాహ్ యొక్క భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మస్జిద్కి నడుచుకుంటా లేదా వాహనం పైన వెళ్ళినప్పటి నుంచి ఆడ చేసే వజు నుంచి మళ్ళీ నమాజ్ పూర్తయి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు కూడా ప్రతిదీ కూడా ఇబాదత్ కార్యక్రమమే. ఇవన్నీ కూడా సక్రమంగా గనక నిజంగా చేస్తే మరి ఇటువంటి భాగ్యం తల్లి కడుపులో నుంచి అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎటువంటి తప్పులు లేకుండా ఎలాగ అయితే ఉంటాడో, ఒక నమాజు పూర్తయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అటువంటి పునీతుడు అవుతాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి నమాజ్కి వెళ్ళినప్పుడు మనం మరి మొబైలు, టైంపాస్, ప్రాపంచిక విషయాలు మాట్లాడటము, ఆడ మొబైల్లోకి వెళ్ళి రీల్స్ చూడటం, గేమ్లు ఆడటం, ఇతరులతో మాట్లాడటం, మరి ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్? అసలు మస్జిద్లోకి వెళ్ళినప్పుడు ఆ మస్జిద్లో కొన్ని మస్జిద్ యొక్క అదాబులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. అవి మన ఎంతమందికి తెలుసు? ఒకసారి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇకపోతే హజరత్ ఉమర్ బిన్ అబసా రజిల్లా గారు ఈ యొక్క హదీస్ను దైవ ప్రవక్త సహచరుడైన అబూ ఉమామా రజిల్లా గారుకు చెప్పారు. అది విని అబూ ఉమామా రజిల్లా గారు ఆయనతో, ఓ ఉమర్ బిన్ అబసా, నువ్వేం చెబుతున్నావో బాగా అర్థం చేసుకొని చెప్పు. మనిషి ఒకే చోట కూర్చొని ఉండి ఇంత పెద్ద భాగ్యాన్ని పొందగలగడం సాధ్యమేనా? ఒక్క వజూతోనే పాపాలన్నీ క్షమించబడతాయా అని హెచ్చరిస్తూ మాట్లాడారు. దానికి ఆయన, అబూ ఉమామా, నా వయసు చాలా పెరిగిపోయింది, నా ఎముకలు బలహీనమయ్యాయి, నాకు చావు సమీపించింది. ఇలాంటి సమయంలో దేవునిపై కానీ దైవ ప్రవక్తపై కానీ అబద్ధాన్ని ఆపాదించాల్సిన అవసరం నాకు లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి నోట ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, 7 కన్నా తక్కువ సార్లు నేను ఈ యొక్క హదీస్ని విని ఉంటే నేను మీకు ఈ హదీసు వినిపించి ఉండేవాడిని కాను. నిజానికి నేను ఈ యొక్క హదీస్ని దానికన్నా ఎక్కువ సార్లే ఆయన నోట విని ఉన్నాను అని ఈ యొక్క సహాబా చెప్పారు అని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ హదీసులో మరి ఇంకా సహీ ముస్లింలో ప్రయాణికుల నమాజ్ అధ్యాయంలో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హదీస్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి దీనిని మీరు కూడా ఖురాన్ మరియు హదీసులు తెలిసి ఒక నమాజ్ ద్వారా ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, శారీరక పరంగాను ఎన్నో ఉన్నాయి. దీంట్లో మనకి ఎక్సర్సైజులు చేస్తే ఎన్నో రకాల ఆరోగ్య ఫలాలు ఎలా వస్తాయో, ఒక నమాజు ద్వారా శరీరానికి, ఆరోగ్యానికి, ఆత్మకి, మరియు పాప విమోచనకి, మరియు దేవుని యొక్క ఆరాధనకి, మరియు సమాజానికి, మరి ఇలాంటి ఇంకా అనేక ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఖురాన్ మరియు హదీసులు చదివి మనం కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఒక
ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా మొహమ్మద్ సుస్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.